మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డను అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. మత్తయి వర్తమానము 7వ అధ్యాయము 11వ వచనము. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆమేన్. మన పిల్లలకు మనమట మంచి ఈవులను ఇస్తున్నాము, మంచి చదువు చెప్పిస్తున్నాము, మంచి ఆహారము పెడుతున్నాము, వారి ఆలన పాలన అనేది మంచిగా మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే మన విషయమై కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వలన మనం ఒక కార్యము పొందుకోవడానికి మనము ప్రభువుని అడిగినప్పుడట అంతకంటే శ్రేష్టమైనటువంటి ఈవులను ఇస్తాడట. మన పిల్లలకి మనము ఎంతో మంచి ఈవులు ఇస్తున్నాం అంటే మనం చెడ్డవారమే, అయితే మన పిల్లలకు మంచి ఈవులు ఇస్తున్నాం. మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన చెడ్డవాడు కాదండి, ఆయన మంచివాడు, ఆయన నీతిపరుడు, ఆయన న్యాయవంతుడు. మన విషయమై అనగా మనం ప్రార్థన చేసే దాన్ని బట్టి, మనం అడిగే దాన్ని బట్టి, మనం పిల్లలకు మనం ఇచ్చిన దానికంటే ప్రభు మనకిచ్చే ఈవులు అనేవి శ్రేష్టమైనవి. ఆ ఈవుల చేత నా యేసయ్య ఈ రోజున నిన్ను నింపగలిగిన వాడు. నీవైతే తను అడుగుము, ప్రభువును అడుగుము, అడుగువారు పొందుతారని వాక్యం ఉంటుంది. నిశ్చయముగా నువ్వైతే అడుగుతున్నావు, నీవు ఊహించిన రీతిలో ధారాళముగా నా యేసయ్య నీకు మంచి శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము చెడ్డవారమై ఉండి మా పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా నా తండ్రి మీరు మాకంటే శ్రేష్టవంతుడవు, మంచివాడవు, నీతిమంతుడవు, న్యాయవంతుడవు. మేము నీకు మొరపెట్టినప్పుడు, మిమ్మల్ని అడిగినప్పుడు మేమిచ్చిన వాటికంటే మీరు మా ఎడల ఇచ్చేటువంటి ఈవులు శ్రేష్టమైనవని, ఆ ఈవులను నిశ్చయముగా నీ బిడ్డల జీవితంలో ఈరోజు మీరు అనుగ్రహించండి. వారి ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహించండి. ప్రభువా, నీ బిడ్డలు నిరీక్షణ కలిగి ఎదురు చూచి ఉండగా నీ బిడ్డల జీవితాల్లో ఘనకార్యములు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.